సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాలకృష్ణ' గారి 'డాకు మహారాజ్' సినిమా నుంచి 'దబిడి దిబిడే' సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వడం మనం చూసాం సార్. అయితే అందులో ఉన్న స్టెప్స్, ఆ భంగిమలు కాస్త అభ్యంతరకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నెటిజన్స్ నుంచి అయితే విమర్శలొస్తున్నాయి సార్. అంతకుముందు వచ్చిన 'ఫీలింగ్స్' సాంగ్స్ కూడా ఇదే రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు వచ్చిన రవితేజ గారి 'మిస్టర్ బచ్చన్‌లో' 'వీణా' సాంగ్‌కి కూడా ఈ విధంగానే రెస్పాన్స్ వచ్చింది. అంటే నెటిజన్స్ నుంచి ఇటువంటి స్టెప్స్ ఎందుకు చాలామంది తీసేయండి బాబు, అది చాలా చూడ్డానికి ఇబ్బందికరంగా ఉందని కూడా అంటున్నారు సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్ వాటిపైన? అంటే పాట ద్వారా ఆ 2 పాత్రల మధ్య ఉన్నటువంటి ఇంటిమసీని ప్రపంచానికి చెప్పాలి హ్మ్. అనే బాధ్యత కొరియోగ్రాఫర్లు భుజానేసుకుని, హ్మ్. ఆ తరహా భంగిమలు డిజైన్ చేయటం అనేది జరుగుతోందనేది వాళ్ళ వెర్షన్. ఓకే. ఏది మీరు చెప్పినటువంటి 'మిస్టర్ బచ్చన్‌లో' ఆ పాట బయటకొచ్చినప్పుడు హ్మ్. వచ్చిన విమర్శలకి హ్మ్. డైరెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి సమాధానం ఇది. ఓకే. ఆ సందర్భంగా అందులో పెద్ద ఇదే ఉందంటే ఒక చోట 2 చేతులు పాకెట్స్‌లోకి వెళ్ళటం అనేది అక్కడ కొంచెం జనాలు ఇదేమిటి అనుకున్నారు. కానీ నిజానికి ఇంతకంటే బీభత్సమైన మూవ్‌మెంట్స్ గతంలో జరిగినవి ఉన్నాయి గదా మనకి. హ్మ్. అంటే ఒకసారి 1975 సంవత్సరంలో ఒక 'ఎదురులేని మనిషి' అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ జరుగుతూ ఉండగా హీరోయిన్ వాణిశ్రీ గారు ఆ సినిమా హీరో రామారావు గారి దగ్గరకొచ్చి, "అన్నగారు", ఆవిడే స్వయంగా చెప్పుకున్న విషయం ఇది. హ్మ్. అన్నగారు ఆయన డాన్స్ మాస్టర్ 'శ్రీను మాస్టర్' దాన్ని హ్మ్. ఆ సినిమాకి. హీరాలాల్ బావమరిది. ఆయన డాన్స్ మాస్టర్. ఆయన మూవ్‌మెంట్స్ చూపిచ్చాడు. చాలా దారుణంగా వల్గర్‌గా ఉన్నాయి మూవ్‌మెంట్సు. ఆ డైరెక్టరుతో చెప్తేనేమో బాపయ్య గారు. ఆయనతో చెప్తే ఆయనేమో పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు. మీరొకసారి పిలిచి మందలిస్తే బావుంటుందని మీకు విన్నవించుకుంటున్నాను అందావిడ. అంటే రామారావు గారు ఓ మాట చెప్పాడప్పుడు. హ్మ్. "అమ్మా, ఇది ఈ తరం అభిరుచట. వారు చెప్తున్నారు. ఈ తరం అభిరుచి ఇదా కాదా అనేది నాకు తెలీదు. ఓకే. మీకు తెలిసేమో నాకు తెలీదు. హ్మ్. కాబట్టి వారు ఈ తరం వాళ్ళు. ఈ జనరేషన్ ప్రొడ్యూసరు, డైరెక్టరు. అశ్వనీదత్ కుర్రాడు అప్పుడు 23 ఏళ్ళు ఉంటాయి గట్టిగా. హ్మ్. సో, వాళ్ళు ఈ జనరేషన్ కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. హ్మ్. ప్రస్తుతం ప్రజలు ఇలాంటివి చూడటానికి సిద్ధపడుతున్నారు, లేదు ఇష్టపడుతున్నారు అనుకుంటే, ఈ ఫీల్డ్‌లో ఉండాలనుకుంటే అవి చేయాలి అనివార్యం. కాబట్టి ఒకవేళ మనకిష్టం లేకపోతే మానేయటమే. అంతకుమించి మార్గం లేదు. ఇదే ఉంటాయి ఇక. ఇవే చేయాల్సొస్తుంది ఉండదలుచుకుంటే. హ్మ్. కాబట్టి చేయటం. నేను ఇంకొక 5, 6 ఏళ్ళు ఉండాలి అనుకుంటున్నా ఇక్కడ. సో, ఈ 5, 6 ఏళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉన్నాను. అందుకని నేను అభ్యంతరం చెప్పదలుచుకోలేదు వాళ్ళకి. హ్మ్. నీకు ఈ సినిమాకి ఆల్రెడీ కమిట్ అయ్యావు. చాలా వరకు టాకీ పార్ట్ అయిపోయింది కాబట్టి, ఇది కొనసాగించి భవిష్యత్తు ఇక్కడ ఉండాలా వద్దా అనేది డెసిషన్ తీసుకో అని మళ్ళీ పడుకున్నట్టాయన. దాంతో ఈయనే ఇలా అన్నాడంటే పరిస్థితి ఏమిటి అని భయమేసి ఆ రోజు నుంచి నెమ్మదిగా ప్రాజెక్టులు తగ్గించుకుంటూ ఆవిడ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంది. హ్మ్. ఇది ఆవిడే స్వయంగా చెప్పుకున్నటువంటి విషయం. ఓకే. సో, ఈ డ్యాన్స్‌లో వల్గర్ మూవ్‌మెంట్స్ అనే కార్యక్రమం 75 నుంచి నడుస్తోంది. అంతకు ముందు కూడా ఇలాంటి విమర్శలున్నాయి కొన్ని డాన్స్ మూవ్‌మెంట్స్ మీద. హ్మ్. అలాగే 'అడవి రాముడులో' జయప్రద, రామారావు గారి కాంబినేషన్‌లో వచ్చిన 'ఆరేసుకోబోయి పారేసుకున్నారు' మీద విమర్శలున్నాయి. విమర్శలు ఏంటి, ఓపెన్‌గా మాట్లాడారు జనాలందరూ. ఏమిటి గందరగోళం? పైగా ఆయనతో అలాంటివి చేయించడం ఏమిటి అని మాట్లాడారు. దీనికి ఇంకొక రేంజ్‌కి వెళ్ళి, ఇంకొక అడుగు ముందుకేసి 'యమగోళ' సినిమాలో ఆ 'చిలక్కొట్టుడు కొడితే' అనేటువంటి పాటలో జయప్రదతో ఆయనకి ఏర్పాటు చేసినటువంటి మూవ్‌మెంట్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి జనాల్ని. అంటే జయప్రద గారే డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, నాతో రిహార్సల్స్ చేయించి ఒకే టేక్‌లో ఓకే అయ్యేటట్టుగా చూడండని డాన్స్ మాస్టర్‌ని బతిమాలుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ఆవిడే చెప్పుకుంది. హ్మ్. అందులో కొడతాడాయన. కొడతాడు, తంతాడు, రకరకాలుగా నడుస్తుందది. ఇవన్నీ ఆయన అనుకున్నది కాదు. డిజైన్‌లో భాగం. డాన్స్ మాస్టర్ ఏది చెప్తే అది చేసేవాడు ఆయన నిర్మోహమాటంగా. ఓకే. దానిలో రాజీ పడే ప్రసక్తి లేదు. రామారావు గారికి ఒక పద్ధతుంది. హ్మ్. ఆయనేంటంటే తన సినిమాల్లో ఎవరిని వేలు పెట్టనివ్వడు. అవతల వాళ్ళ సినిమాలో ఈయన వేలు పెట్టడు. హ్మ్. అదే ఆయన పాలసీ.
అందుకని వాళ్ళు ఏం చెప్పారో అది చేసేస్తాడు. అది ఎనర్జెటిక్గా చేస్తాడు. తన పూర్తి అంకిత భావంతో చేసేస్తాడు అది. అంతవరకే. ఆ తర్వాత వెళ్ళిపోయి తన మానాన్ని తను కూర్చుంటాడు. ఇది ఆయన ధోరణి. ఉమ్, ఆయనతోనే ఆకుచాటు పింద తడిసే చేయించారు కదా తర్వాత. ఆ తర్వాత డ్రైవర్ రౌండ్లో గుగ్గు గుగ్గు గుడిసుంది, వంగమాకు ఇలాంటి పాటల్లో మూమెంట్స్ ఏమిటి? సలీం మాస్టర్ అంటే ఆ రోజుల్లో చక్రవర్తి గారి సంగీతము, సలీం మాస్టర్ డాన్సు, రామారావు గారి స్టెప్పులు, ఇవి కదా సినిమాలను ఊపేసినాయి. వేటూరి గారి పాట, ఈ 4 ఉంటే సినిమాలు ఆడేస్తాయని అని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆటగాడు ఇలాంటివన్నీ అలా వచ్చిన సినిమాలే. సో ఈ వల్గర్ మూమెంట్స్ అనే కార్యక్రమం మనకి చరిత్రలో చాలా కాలంగా ఉన్నవే, కొత్తవేం కాదు. అనేక సినిమాల్లో చూసాం. అంటే ఈస్థెటిక్స్ అనే పేరుతో కూడా ఇలాంటివి ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అంటే నడుముని ఇలా పట్టుకుని వైలంతో అలా టచ్ చేసి ఇది ఈస్థెటిక్స్ అనుకోండి. ఈస్థెటిక్స్ కావచ్చుగాక, అది సౌందర్యాత్మకంగా ఉండొచ్చుగాక. దాన్ని సౌందర్యాత్మకంగా చూడకుండా వల్గర్ మూమెంట్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడియన్స్ మెచ్చుకున్నారా లేదా అనేది ఇప్పుడు అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాట, ఉమ్, అది కోకెత్తుకు వెళ్ళింది కొండగాలి అనేటువంటి పాట, ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట, ₹1,00,00,000 పాట అంటారు. అంటే ఆ సినిమా ఆ రోజుల్లో అంటే ఆ పాట నడుస్తూ ఉండగా డబ్బులు వేసేవాళ్ళు జనాలు. ఉమ్, అలాగే రిపీట్ వేయమనేవాళ్ళు. పాట అయిపోయిన తర్వాత మళ్ళీ వేయమనేవాళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వేసేవాళ్ళు. ఓకే. అన్ని చోట్ల, అన్ని సెంటర్లో, అది సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. కొన్ని సెంటర్లో అన్ని చోట్ల ఇదే గొడవ, తిప్పి వేయమని. జనాలకు కనెక్ట్ అయింది. దానికి ఎవడేం చేస్తాడు? రాఘవేంద్రరావు గారు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది మనం ఇది ఏమవుతుందో అనే టెన్షన్తో తీస్తే ఇలా అయిపోయింది ఏమిటి పాట అని. డబ్బులు అంటే ఊడ్చే వాళ్ళకి పండగ. షో అయిపోయిన తర్వాత ఊడ్చే స్వీపర్లకి చాలా థియేటర్స్లో తట్టడి డబ్బులు దొరికేవట. ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు అది అయిపోయిన మరుక్షణం ఎమ్మగోలు పడిపోయింది. అదే థియేటర్స్లో, సేమ్ థియేటర్స్, అదే లక్ష్మీ ఫిలిమ్స్, అదే థియేటర్లో, అదే అదే రామారావు. కాకపోతే ఇక్కడ హీరోయిన్ మారి, అదే జయప్రద కూడా. ఉమ్, అడవిరాముడిలో జయప్రద, ఎమ్మగోల్లో కూడా జయప్రద. ఓకే. అడవిరాముడి కంటే డోస్ పెరిగినటువంటి పాటలు ఇక్కడ. ఆ తర్వాత డ్రైవర్ రాముడు, కేడీ నెంబర్ 1, ఈ సినిమాలు అన్నిట్లోనూ అలాంటి మూమెంట్సే ఉంటాయి కదా. సో ఇది పాత సాంప్రదాయమే, ఇదేం కాదు, కొత్తదేం కాదు. తర్వాత ఆ మధ్య జయప్రద గారు ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు, అది ఉంది యూట్యూబ్లో చూడొచ్చు. ఉమ్, యమదొంగ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి రోజులు అవి, అయిపోయింది, రిలీజ్ అయిపోయిన టైం, కొత్త కావచ్చు. ఆవిడ ఒక చిలిపి ప్రశ్న అడిగింది ఎన్టీఆర్, బాబు ఆ పాట వాడారు, అమ్మగోళ్ళలో పాట వాడారు, దానిలో చిలకొట్టుడు కొడితే వాడారు, ఆ ఒరిజినల్ సాంగ్ మీ తాతగారు చేస్తున్నప్పుడు ఆయన పక్కన పేరు నేనే, ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు, ఈ సినిమాలో హీరోయిన్ కూడా మీరు ఆ లెవెల్లో వేధించారా అని అడిగింది ఆవిడ ఓపెన్గా. ఉమ్, జయప్రదం అనేటువంటి ప్రోగ్రాంలో ఉంటుంది, అది చూడొచ్చు ఇప్పటికి. అవును. అడిగితే ఆయన చెప్పాడు, లేదులేండి అంత లెవెల్లో లేదు, నేను కూడా తప్పక ఏదో చేశాను దాన్ని మ్యాచ్ చేయటానికి, ఆ మ్యాచ్ చేయడానికి ఏదో కష్టపడ్డాను, కానీ అంత ఆర్గానిక్గా వచ్చిందని నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన ఉమ్, తెలివిగా. ఓహో అంది ఆవిడ, అది పరిస్థితి. అందుచేత అందులో భాగంగానే ఇవన్నీ, దీన్ని ఈస్థెటిక్స్ అనే అన్నాడు ఆయన ఆ రోజున, పాకెట్లో చేతులు పెట్టడం అనేది, దీన్ని బూతుగా చూడొద్దు, ఈస్థెటిక్స్గా చూడండి అనే పద్ధతిలో హరీష్ శంకర్ మాట్లాడాడు. ఆ తర్వాత బాలకృష్ణ మీద ఈ రకమైన మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి, మాస్ స్టార్ కాబట్టి అనే ఉద్దేశం ఇప్పుడు డాకు మహారాజ్ పాట మీద జరుగుతున్నటువంటి చర్చల్లో. ఉమ్, ఇప్పుడు కృష్ణ గారు చేసినటువంటి పాటలు, వజ్రాయుధంలో శ్రీదేవితో చేసినటువంటి ఆ బుగ్గం మీద గోరుగిచ్చుడు ఎందబ్బా అనే పాట ఒకటి ఉంటుంది, ఆ పాటలో మూమెంట్స్ అవి కొంచెం ఇబ్బందికరమైన మూమెంట్స్ అయినప్పటికీ అవి సౌందర్యాత్మకంగా ఉన్నాయి అనే పద్ధతిలో చాలామంది మాట్లాడతారు, ఇప్పటికీ దాని మీద డిస్కషన్ ఉంది. ఓకే. ఇలాంటి వాటికి ఒక రకంగా ఆద్యులు తెలుగు సినిమా రంగంలో ఇలాంటి సందర్భాలకి, ఇలాంటి సౌందర్యాత్మకత పేరుతో కొంచెం వల్గర్గా ఉందనే అభిప్రాయం కలిగేలాంటి ఉమ్, పాటల చిత్రీకరణకి ఒక రకంగా కొబ్బరికాయ కొట్టినవాడు కేఎస్ ప్రకాశ్రావు గారు. ప్రకాశ్రావు గారి బాణీని అందిపుచ్చుకుని ముందుకెళ్ళిన వాళ్ళు ఆయన పిల్లలు
బాపయ్య గారు అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములే. వాళ్ళలో బాపయ్య గారు రామారావు గారిని మొదట ఈ తరహా పాటలకు అలవాటు చేశాడు.